ఈ అంశాలన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. అట్లాగే ఎస్కే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇటు రఫీ గారు, సయ్యద్ రఫీ గారు, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా కోటేశ్వరరావు గారు, ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి ఈ అంశానికి సంబంధించి? మనం చూసాం ఇటు పెద్దిరెడ్డి మొన్న ఒక అడవి భూమిలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకోవడం, అది ఎందుకు అని అడిగితే మేకలు కాచుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం సేద తీరడానికి కట్టించారని చెప్పడం. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా వేల కోట్ల రూపాయల అవినీతి, ఆ తర్వాత ఈ అటవీ భూములను, చుక్కల భూములను ప్రతి దాన్ని కూడా కబ్జాలు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి సార్ మీ దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి? రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గతాన్ని తవ్వినప్పుడు అనేక మంది చాలా చిన్న స్థాయిలో, అంటే సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటిది మనందరికీ తెలిసిందే. అలాంటి వాళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒకరు. లేదా రెండో వైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి కుటుంబం నుంచే వచ్చారు. సరే, తర్వాత ఆయన ఎన్టీ రామారావు అల్లుడు, ఇతర వ్యవహారాలు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటిది. అందుకని సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మీరన్నట్టుగా చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో అక్రమాలకి పాల్పడకుండా ఆకస్మిక కాలంలోనే వందల కోట్లు, వేల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే అదంతా కూడా సక్రమ సంపాదన అని మనం ఏమి చెప్పలేము. అలాంటి సర్టిఫికెట్ ఎవరికి నేనైతే ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అంత వేల కోట్లు పన్ను చెల్లించకుండా అంతగా సంపాదించేది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. అందులో ఆంధ్రదేశంలో లేదా తెలంగాణ, మన భారతదేశంలో అటువంటిది కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు మీరు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎట్లా సంపాదించారు, ఏమిటి అనేటువంటిది దానికి వచ్చేసరికి, ఒకవేళ నిజంగా అదే కనుక అయ్యేట్లయితే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఏదన్నా ఎప్పుడైనా ఆయన మీద దాడి చేసి ఆయనకున్నటువంటి ఆదాయము లేకపోతే రాబడి, సంపదలకు అంటే వనరులకు మించి ఉన్నటువంటి రాబడులు ఏమిటి ఉన్నాయా అనేటువంటిది నేనైతే వినలేదు. మరి మన దగ్గర మిగతా వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే మంచిది, తెలియజేస్తే. ఒకటి. రెండోది, ఆయన చేశారని చెప్తున్నటువంటి భూ కబ్జా అనేటువంటిది ఇప్పటికిప్పుడు చెప్పాలంటే ఒక ఆరోపణ మాత్రమే. ఎందుకు అంటే దాన్ని అటవీ శాఖలు కావచ్చు, రెవెన్యూ శాఖలు కావచ్చు, లేదా ప్రభుత్వం ఏ శాఖ అయినా కానివ్వండి, ఆ భూములకు సంబంధించి సర్వే చేసి నిర్ధారణ చేసిన తర్వాత అది నిజంగా ఆక్రమణ లేకపోతే అందులో పట్టా భూములు ఎన్ని ఉన్నాయి, లేదా ఆక్రమణ భూములు ఎన్ని ఉన్నాయి, ఏమిటనేటువంటిది తేలిన తర్వాత దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు ఎట్లాగో తీసుకుంటారు. అప్పుడు మాత్రమే ఆయన అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటిది నిర్ధారణ అవుతుంది తప్ప అప్పటి వరకు ఆయన నిందితుడే తప్ప, ఒకవేళ కేసు దాఖలై ఉంటే లేదా కోర్టులో, అది కోర్టు ఆదేశాల మేరకు సర్వే అంటున్నారు కనుక సర్వేలో బయటపడితే దాని గురించి ఎలాంటి డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే కోర్టు పరిధిలో జరుగుతుంది కనుక. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉదంతం కూడా మనం ఇదే వేదిక మీద గతంలో చర్చలు చేశాం. ఏమైంది అది అనేటువంటిది నాకు కాదు, ఏమైంది అనేటువంటిది నాకు పెద్ద ఆసక్తి సమస్య కాదు ఒక జర్నలిస్ట్ గా, జనానికి. ఎందుకంటే మనం మీడియాలో పెద్ద చర్చ జరిగిన తర్వాత, సోషల్ మీడియాలో కావచ్చు లేదా సాంప్రదాయ మీడియాలో వీటన్నిటి మీద చర్చ జరిగిన తర్వాత ఏమైంది అనేటువంటి ప్రశ్న సహజంగానే జనంలో తలెత్తుతుంది. ఎందుకు ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తా ఉందంటే, గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన మాట వాస్తవం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన మాట వాస్తవం. దాన్ని బట్టబయలు చేసి ఒకవేళ అక్రమంగా సంపాదిస్తే లేదా ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు కనుక దోచుకుంటే వాటన్నిటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి అనుకో నిర్ద్వందం ఎవరైనా చేయాల్సిందే. ఆ చేసేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇక్కడ జనానికి ఎందుకు గడిచినటువంటి 8 నెలల పాలనలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను చూసినప్పుడు జనానికి కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవైపు మంచి చర్యలు తీసుకుంటా ఉంది, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద
యాక్షన్స్ తీసుకుంటాంది, చట్టపరంగానే తీసుకుంటాంది అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉన్నప్పటికీ రెండో వైపు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా రాబోయే రోజుల్లో తలెత్తేటువంటి ప్రశ్నలు కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవడం తప్పు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చూసాం కాకినాడ రేవులో బియ్యం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత హడావుడి చేశారో ఏమిటనేటువంటిది పెద్ద సంచలనం, అది దేశవ్యాప్తంగా కూడా. కానీ ఆ తర్వాత కేసులు అన్నారు, ఎవరి మీద పెట్టారు, ఏమైంది అనేటువంటిది ఫాలో అప్ యాక్షన్ అనేటువంటిది మరి జనానికి తెలియదు. ఒకవేళ మరి మీడియాలో వచ్చిందా లేకపోతే నేనేమన్నా మిస్ అయ్యానా అనేటువంటిది ఏదైనా ఉంటే నేను మిస్ అయితే నేను కరెక్ట్ చేసుకుంటాను. కానీ జనానికి ఇటువంటి జరిగినప్పుడు పెద్దిరెడ్డి వ్యవహారాలు కానీ లేదా ఇట్లాంటివి కానీ అంటే నెంబర్ ఆఫ్ పెరిగే కొద్దీ వాటి మీద ఇమీడియట్ యాక్షన్ ఏంటి లేదా ఫాలో అప్ యాక్షన్ ఏంటి. ఇమీడియట్ యాక్షన్ అంటే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు, ఎందుకంటే కోర్టు పరిధిలోకి వెళ్ళినా లేకపోతే ఇంకోటి వెళ్ళినా. కానీ కేసులు ఏమన్నా నమోదు చేశారా పెద్దిరెడ్డి మీద కానివ్వండి లేదా బియ్యం మీద అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం మీద మీరు చెప్పినట్టుగానే ఇంకా సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వేలో ఏం తేలుతుంది ఏమిటనేటువంటిది చూసిన తర్వాత ఆయన ఆక్రమణకు పాల్పడ్డారా లేక ఏమిటి, లేకపోతే ఆయన స్వయంగా పాల్పడ్డారా లేదా ఆయన కుటుంబ సభ్యులు అటువంటి చేశారా